ఐ మీన్ ఇండియన్ హోమ్స్ అంటే పూజా మందిరం అనేది సపరేట్, మనకు అదొక ఎమోషన్ అనమాట. మనం ఎక్కడ ఏం చేస్తున్నా, బాధ వచ్చినా ఏమొచ్చినా మనం పూజా మందిరంలోనే కూర్చోవాలి. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఏంటంటే మోడర్న్ గా బయట నిలబడి చేస్తాం, స్టాండింగ్ పూజస్ ఇవి వచ్చేసాయి. బట్ స్టిల్ క్లయింట్ వాంట్స్ టు స్టే దేర్ అండ్ సిట్టింగ్ లో పూజ చేయాలనడం వల్ల మనం మరి మందిరం లాగా ఇక్కడ చేయాల్సి భలే ఆ డివోషన్ వైబ్ వస్తుంది యాక్చువల్. ఆల్రెడీ ఇక్కడ కలశం చక్కగా శ్రీచక్రం ఒక చిన్నగా ఉన్నా కూడా చక్కగా ఉంది విత్ అలైన్మెంట్. ఎస్. సో ఈవెన్ మనకు బాటమ్ స్టోరేజ్ కూడా ఉంది, ఏవైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్పింగ్ కూడా ఇచ్చాం మీరు చూస్తే. ఇది నానో వైట్ టైల్ అనమాట. సో ఆ టైల్ ఏంటంటే మనకు వైట్ బ్లాక్ కలర్ ఇలా గ్రానైట్ యూస్ చేయకుండా ఈ ప్లాట్ఫామ్ యూస్ చేయడం వల్ల ఈజీ మెయింటెనెన్స్. సో క్లీన్ చేసుకోవడం ఈజీ. లేదంటే లామినేట్ అనుకోండి త్వరగా పాడవుతుంది వాటర్ ఎక్కువ పడడం వల్ల. సో ఇది మనకు అలా పాడవదు. అండ్ ఇక్కడ మీకు గోల్డెన్ స్ట్రిప్ కూడా వచ్చి ఉంటుంది విత్ హైలైటింగ్ అనమాట. సో డోర్స్ కూడా మీరు ట్రాన్స్పరెంట్ గా ఇచ్చుకుంటున్నారు కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే మన గ్లాస్ మీద మనకి కుంభం డిజైన్ తీసుకున్నాము స్వస్తిక్ వచ్చేలాగా. పైన శ్రీచక్రం గ్లాస్. వన్స్ మనం డోర్స్ క్లోజ్ చేసినా కూడా బయటకి డివోషనల్ లైట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఓకే. సో అంటే లోపల పూజా విధానం జరిగింది కూడా మనకు బయటికి కనిపించే విధంగా. మోస్ట్లీ కొంతమంది అది కనిపించకుండా చూస్తారు కదా, డోర్స్ కూడా ఇట్లా ట్రాన్స్పరెంట్ ప్రిఫర్ చేయరు. మరి ఇదేంటి అసలు, ఇది కొత్తగా నాకు ఏంటంటే ప్లెయిన్ అనేది అంటే మామూలుగా గ్లాస్ అనేది క్లోజ్ క్లియర్ అలా ఇచ్చేయడం కాకుండా మనం ఇక్కడ లాకర్ గ్లాస్ ఇచ్చేసి దాని మీద కూడా వినాయకుడి ప్యాటర్న్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే. సో అందువల్ల ఈ గ్లాస్ లో మనకి సీ త్రూ ఉంటుంది. అండ్ కస్టమర్ కి ఏంటంటే క్లోజ్ చేసినా కూడా ఇది పూజా మందిరాన్ని ఈజీగా హైలైట్ అవుతుంది. ఓకే. సో అందువల్ల ఇలా ప్లాన్. ఈ థాట్ బాగుంది దీని వెనుక. మేబీ చాలా మంది ఇలాగే ప్రిఫర్ చేస్తున్నారేమో. అవును, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇలా ఉంది. బట్ కొన్ని స్పేసెస్ లో ఏంటంటే ఇలా యూనిట్ చేసుకునే స్పేస్ దొరకదు ఇప్పుడు. అన్ని టాల్ యూనిట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అంతా మోడర్న్ జర్నీలో అందరూ పొద్దున్న రావడం ఇలా జస్ట్ మొక్కేసుకొని వెళ్ళిపోవడమే కానీ కూర్చొని పూజ ప్రశాంతంగానే చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అవును. అందులో మాకు క్లయింట్ ఇలా దొరకడం మా అదృష్టం యాక్చువల్గా. సో క్లయింట్ ఇచ్చిన ఫ్రీడమ్ ని బాగా యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ అవుట్పుట్ కూడా అదే విధంగా ఉంది.